ఫైనాన్షియల్ ఇయర్స్ లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1,30,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్టు నుంచే ఎగుమతి చేశారు బ్రహ్మనాయుడు గారు. వైజాగ్ చేయలా, గంగవరం పోర్టు నుంచి అంత చేయలేకపోయారు, కృష్ణపట్నం పోర్టు నుంచి చేయలేకపోయారు, కేవలం కాకినాడ పోర్టు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి కిరణ్ గారు. మనతోటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నరసింహప్రసాద్ గారు ఉన్నారు. నరసింహప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. ఛానల్లో సభ్యులందరికీ ప్రేక్షకులు కూడా నమస్కారం సార్. గన్ను పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకుంటే అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అనేటువంటి ప్రశ్నకి ఏం చెప్తారు ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం అందరూ డిస్కస్ చేసిన తర్వాత? సార్ ఈరోజు చూస్తా ఉండే ప్రేక్షకులు ఒకటి అనుకుంటున్నాను సార్, ఎవరి గురించి చర్చ పెట్టారు? ఇది ఒక సచ్చీలుడైన ఒక వ్యక్తికి మొట్టమొదటిసారి అభియోగాలు ఎదుర్కొంటున్నాడా అనే ఒక ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటారు ప్రజలు. ఈరోజు వాళ్ళకి ఇది అంతా నిత్యకృత్యం సార్. దాంట్లో ఇదొకటి, వాళ్ళకి అలవాటైపోయిన జీవితం అది. వాళ్ళ జీవితం అంతా అన్యాయాలు, అక్రమాలు, దోచుకోవడం, దాచుకోవడం. మరి ఈరోజు కొత్తగా ఈ సబ్జెక్ట్ లో ఏముంటుంది? కాకపోతే ఇంకొంచెం సినిమాటిక్ గా గన్ను పెట్టారు అనేది ఇక్కడ కొంచెం వెరైటీ, అంతే తప్ప అసలు పెట్టే అవకాశం ఉంటుందంటారా? అంత అలాంటి పని చేస్తారా సార్? ఇప్పుడు ఆశ్చర్యం లేదు, ఎవరికి ఆశ్చర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చర్చించుకోవడమే ఆశ్చర్యపడుతున్నారు తప్ప గన్ను పెట్టుంటాడు అనే దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చేయింది ఏముంది సార్ చెప్పండి? కాకపోతే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు అన్నారు ముందే, అవును సార్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కటి వస్తాయి, మీకు చాలా వస్తాయి ఇంకా అని ఆయన ఒప్పుకుంటున్నాడు. అంటే ఇది దీంట్లో వెరైటీ ఏం లేదు. కాకపోతే ఏ విధంగా దీన్ని టేకప్ చేశారు, ఏ విధంగా లాక్కున్నారు, గుంజుకున్నారు అనేదే మనకి ఇక్కడ స్క్రీన్ ప్లే కొంచెం మారింది అంతే. సో నేనేమంటానంటే గత 5 సంవత్సరాలని ఈ రాష్ట్రంలో వాళ్ళు చేయని అరాచకాలు లేవు, అన్యాయాలు లేవు. దాన్ని ప్రజలు ప్రత్యక్షంగా ఏ స్థాయిలో వాళ్ళు ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఒక శిక్ష చేశారు, పక్కన పెట్టారు. కాకపోతే ఇప్పుడు ఉండేదంతా ఏంటంటే ఈ వ్యవస్థని మనం క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే మీరు గమనించారు, ఎప్పుడు లేని విధంగా, మనం ఎప్పుడు చూడని విధంగా పవన్ కళ్యాణ్ గారు పోర్టులో ఆయన వెలికి తీసిన అంశాలు కావచ్చు, ఆయన నిబద్ధతని మనకు చాటుతాయి. ఈ ప్రభుత్వ లక్ష్యాన్ని అవి చూపిస్తాయి మనకి. ఎందుకంటే ఎంత ఖచ్చితంగా మేము ఉన్నాం, సమస్యని ఎలాగా మేము ఛేదించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి అవన్నీ పనికొస్తాయి సార్. లేదు ఆయన కూడా ఎక్కడో కూర్చొని ఎవరో చెప్పిన దాని మీద ఒక ఎంక్వైరీ చేసి అది చేయొచ్చు, కానీ ఆయన అక్కడికి వెళ్ళడం, దాన్ని చేయడం, ఇవన్నీ కూడా ఆ నిబద్ధతని చాటుతాయి ఖచ్చితంగా. ఇంకొక విషయం చెప్తున్నాను సార్, నేను ఈరోజు నాకెందుకో శేఖర్ రెడ్డి గారితో జత కలవాలనుకుంటున్నాను, నేను ఆయన మద్దతు ఇవ్వాలనుకుంటున్నా. ఏ విషయం? ఎందుకంటే వాళ్ళ నాయకుడి విషయంలో సార్ వాళ్ళకుంటే నమ్మకం హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే నమ్మకం పార్టీలో కలిసి ట్రావెల్ చేసేది సార్. ఆ నాయకుడికి కూడా తను నమ్ముకున్న వాళ్ళ పట్ల ఉండే ప్రేమ అంతా ఇంత కాదు, అంతే కదా సార్. వాళ్లకు కోరింది చేసి పెట్టాడు ఆయన. ఇప్పుడు ఎవరు ఈ విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు చెయ్యని చెప్పాడంట. అంటే అంత నమ్మకం వాళ్ళ మనుషుల మీద ఆయనకి, అంత జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటాడు. ఇప్పుడేం జరుగుతుంది సార్ ఈ రాష్ట్రంలో జరగడం లేదు, మాకు సరైన న్యాయం జరగడం లేదు. ఒక ఇసుక కాంట్రాక్ట్, లోడింగ్ కాంట్రాక్ట్ తీసుకుంటే నష్టాల్లో నడుస్తున్నాయి. అదేవిధంగా అదృష్టవశాత్తు మద్యం దుకాణాలు వస్తే నష్టాల్లో నడుస్తున్నాయి. ఈ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి మేము? అదే ఆ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చూడండి, దోచిపెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు ఆజ్ఞేసి మరి ఇచ్చేసేవాడు. ఇచ్చేయి, విక్రాంత్ రెడ్డి చెప్పినట్టు నడుచుకో, ఏమవుతుంది? ఏం సార్, అంత గొప్ప నాయకుడు దొరుకుతాడా మళ్ళా వాళ్ళకి? ఆయన కాపాడాల్సిన అవసరం ఉందా లేదా శేఖర్ రెడ్డి గారికి? అందుకే పొద్దున్నే పాపం ఎన్ని పనులున్నాయో ఏమో, ఎన్ని క్రమం తప్పకుండా ఆయన డిబేట్లు పాల్గొనడం. అందుకే సార్ మీకు ఈరోజు నేను మద్దతు. మీ నాయకుడు క్రమశిక్షణకి, మీ నాయకుడు మీ మీద చూపించిన ప్రేమకి నేను మీకు ఈరోజు మీకు మద్దతు తెలపాలనుకుంటున్నాను సార్. అందుకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫైనల్గా ఎవరైనా, ఈ రాష్ట్రం అనేది ప్రజల సొత్తు. దీన్ని మొత్తం నాకే కావాలనుకుంటే
ఇలాగే భ్రష్టు పట్టిపోతారు. ఏ అంశం ఎత్తుకున్నా, ఏ ఏ ఏ ఐటెం తీసుకున్నా కూడా దాంట్లో వీళ్ళ మూలాలు ఉంటాయి. పోర్టు లేనిది సార్, పోర్టులే చూస్తున్నారు మీరు సార్. ప్రతి గ్రామంలో సార్ ఒక వైసీపీ నాయకుడికి, ఒక సాధారణ కార్యకర్త కూడా అన్నదండి, ప్రజలకి ఏదో ఒక డిస్ప్యూట్ ఉంది సార్. ఈ రోజు అవన్నీ ఎట్లా క్లియర్ అవుతాయి మరి ఇవన్నీ? సార్ నేను చెప్తున్నా సార్, ఇది 1 by 1, ఇది ఒక లాంగ్ ప్రాసెస్. దీన్ని మొత్తం చెదులు పట్టించేశారు, ఈ వ్యవస్థలకే చెదులు పట్టించేశారు. ముఖ్యంగా అయితే రెవెన్యూ వ్యవస్థ అయితే తుప్పు పట్టిపోయింది. వీళ్ళు చేసిన అన్యాయాల్ని ఎక్కడ బయటపడతాయని లాస్ట్కి ఫైళ్లు దగ్ధం చేసి, ఆఫీసులు దగ్ధం చేసేదానికి కూడా సిద్ధపడినారంటే ఎంత అరాచకాలు కింద స్థాయిలో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలా. ఇది మీరు అన్నట్టు ఆయన కేవీ రావు గారు మంచోడా చెడ్డోడా అని డిస్కషన్ కాదు ఇక్కడ. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు డిస్కషన్ చేయాలా. ఏం జరిగింది అన్యాయం, ఎక్కడ జరిగింది అన్యాయం. ఒక సాధారణమైన వ్యక్తికి కూడా ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసి పెట్టారు సార్. వాళ్ళు ఆన్లైన్ లో పేర్లు మార్చుకోవడం కావచ్చు, వాళ్ళ స్థలాల్ని కబ్జా చేయడం కావచ్చు, వాళ్లకు రకరకాల వేధింపులు. కొంతమంది అయితే పొలాలకి స్థలాలు దారి కూడా లేకుండా కబ్జా చేసి పెట్టుకున్నారు సార్. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే ఇది ఈ రోజు ఆశ్చర్యకరమైన విషయంగా మాత్రం ఎవ్వరూ భావించడం లేదు. వీళ్ళు గన్నులు పెడతారు, లేకపోతే ఇంకేమన్నా అయితే అవసరమైతే హత్యలు కూడా చేసిన ఉదంతాలు కూడా మనం చూసాం. అందుకే ఏం ఆశ్చర్యపోవద్దండి, ప్రతిదీ బయటకు వస్తాయి. మీరు గుండె ధైర్యం చేసుకొని ఉండాలంతే. రాబోయే 5 ఏళ్లలో రకరకాల ఐటమ్స్ ఆయన శేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు బయటకు వస్తాయి. గుండె ధైర్యం చేసుకుని ఉండండి. దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఖచ్చితంగా ఈ వ్యవస్థను ఎలా మార్పు చేయాలనే దాని మీద చిత్తశుద్ధితో ఉన్నారు. ఇవి భయంకరమైన నిజాలు ఇంకా బయటకు వస్తాయి. ఇంకా భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి, అందరూ గుండె ధైర్యంతో ఉండాలంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు చాలా సేపు మాట్లాడారు, వాడు ప్రతి పాయింట్ నేను సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళంతా చాలా తక్కువ టైం మాట్లాడారు సార్, చాలా తక్కువ టైం. ఈ సమయం అంతా కూడా ఇలాంటి వాటికే యాక్చువల్గా మీకు ఇచ్చిన సమయం. ఇప్పుడు చందు శ్రీనివాస్ గారి దగ్గరికి రావాలి, ఎందుకంటే ఫస్ట్ ఆయన దగ్గర నుంచి డిస్కషన్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీరు ఇలాంటి ఆరోపణలు మా మీద చేసి మాకు అసలు సమయమే ఇవ్వట్లేదు, మా గొంతు నొక్కేస్తారు అంటారు కాబట్టి మీకు ఇచ్చాను. ఇక ఈ డిస్కషన్ లేకుండా వాళ్ళు మాట్లాడిన వాటికి మీరు ఆన్సర్లు చెప్పండి. నిజంగా నరసింహప్రసాద్ అన్న భలే మాట్లాడుతున్నాడు అన్న. ఎందుకు మాట్లాడుతున్నాడంటే మద్యం షాపులన్నా మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నడిపిందన్న. మీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం నడిపింది పేరుకి. ఆ డిస్టిలరీని ఎవరు కట్టి పెట్టారా డబ్బు? ఎవరి దగ్గర నుంచి కొన్నారు? మీరే తయారు చేసి నకిలీ మద్యం, కల్తీ మద్యం చేసి ప్రజల ప్రాణాలు పోగొట్టారు మీరు. ఈ రోజన్నా శుద్ధమైన మద్యం ఇస్తున్నాం. తయారు చేశారు, దాన్ని కూడా మీ కబంధ హస్తాల్లోకి తీసుకున్నారు. నరసింహప్రసాద్ గారు కల్తీని మీరే చేశారు. మళ్ళీ మాట్లాడుతున్నారు గవర్నమెంట్ అని పేరు దానికి. శేఖర్ రెడ్డి గారు సరే ఏం జరుగుతుంది సార్ ఈ రోజు డిస్కషన్? వాళ్ళు మాట్లాడినంత సేపు నోరు మూసి కూర్చోంటే అరవడం చేతగా కాదు, చర్చా సాంప్రదాయం తెలిసి. మధ్యలో నేను కూడా మీలాగా కుక్కలాగా అరవడం చేతగా కాదు. రాష్ట్రాన్ని దోచుకుని మీరు పందులు బురద కంపులో పడినట్టు మాట్లాడేటప్పుడు మీ విఘ్నత బయటపడుతుంది. మీ విఘ్నత బయటపడుతుంది. మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కుక్కలాగా అరవడం కదా. ఎందుకు వస్తాయి ఆ మాటలు? ఎందుకు వస్తాయి ఇక్కడ? ఇక్కడ ఎవరన్నా అలాంటి భాష మాట్లాడడం సంస్కారం కాదు అనండి. అది బాగుంటది. కుక్కలాగా వచ్చి మాట్లాడుతున్నారంటే ఏంటది? ఏంటది? మాట్లాడండి. గౌరవంగా మాట్లాడుకోండి, గౌరవంగా మాట్లాడుకోండి. ఇది మీ చేతగానితనమే మాట్లాడి ధైర్యం నాకుంది కాబట్టి నేను నా టైం వరకు వెయిట్ చేశా. సరే చెప్పండి, చెప్పండి, చెప్పండి. బూతులు మాట్లాడకుండా సమాధానం చెప్పండి సార్. దోషులను చేయకుండా చెప్పే దమ్ము నాకుంది కాబట్టి. సరే ఉంది, దమ్ముంటే సక్రమంగా మాట్లాడు. ఇప్పుడు
మీరు వెయిట్ చేయాలని ముందుతున్నారు ఇప్పుడు. రైట్ రైట్ మాట్లాడు వెయిట్ చేయాలని ముందుతున్నారు ఇప్పుడు. మాట్లాడు గారు వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా మధ్యలో ఒక్క మాట మాట్లాడారా? కంటిన్యూ చేయండి సార్, కంటిన్యూ చేయండి. మీరు మాట్లాడే సగంలో వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడాను, వాళ్ళు మాట్లాడుతుంటే నేను మాట్లాడి ఇదే టైం అయిపోతా ఉంది. మళ్ళీ మధ్యలో ఏదో ఒక మాట మాట్లాడేస్తా ఉంటారు అన్పార్లమెంటరీగా, మళ్ళీ దాని మీద చర్చ జరుగుతూ ఉంటది. ఇసుక మాఫియా ఎవరు నడిపిస్తున్నారు సార్ ఈ రోజు? చూసుకో, ఏడన్నా ఉంటే పట్టించు. పట్టించు, మేము శిక్షిస్తాం. ఎవరు నడిపిస్తున్నారు? బయట తీసుకురండి, మేము పట్టిస్తాం. ఇసుక పేరుతో లక్షల కోట్ల రూపాయలు జోబులకు ఎట్లా పోతున్నాయని ప్రజలందరికీ తెలుసు. ఇక్కడికి వచ్చి శుద్ధ